రాకి వచ్చినమ్మా ముఖం కడుక్కోండి కూర్చోండి వచ్చేదాకా. సరే ఏంటంది తిరుగుతా అంటాను, ఇటు గుడికి తీసుకుపోతా అంటాను. అంత ఎటు వాడు హైదరాబాద్ కొత్తగా వచ్చిండు అందుకనే అంటాను. అప్పుడు నాకు ఏదో చిన్న గొడవ అయింది, వాటితో సరిగ్గా మాట్లాడిపోతే ఇప్పుడు వదిలేస్తారు ఇక నన్ను. ఎందుకు అట్లా సైకో లెక్క చెప్తావు? ఏమంటున్నావురా? వాడు ఇంటే బాధపడతాడు కాదురా. అట్లా అని కాదురా, వాడు వచ్చిండని మొత్తం దూరం పెడతాడు కదా నన్ను. అరే నీకన్నా వాడు కొంచెం ఎక్కువనేరా నాకు. సరే చూద్దాం. సరే ఎందుకురా పిచ్చి పిచ్చి చేస్తాను? ఇంకోసారి అయినా వాని గురించి తప్పుగా. వాడు ఎక్కువరా అంటే వాడే ఎక్కువగా నీ కాదారా? ఫ్రెండు రా నువ్వు, వాడు ఫ్రెండే. వాడు నాకు కొంచెం ఎక్కువ అనుకో. అంటే నేను తక్కువనా? నేను అంటానా అట్లా? నేను అంటున్నానారా నేను ఫ్రెండురా. సరేరా సరే, చుడుతోటి వాని వెంబడి తిరుగుతాను, వదిలిపెట్టినావుగా. సరే అట్లెందుకు అనుకుంటావు చెప్పు. వాడు ఒక్కరోజు ఉండిపోయేటోడు, హైదరాబాద్ పోతాడు మళ్ళా. సిగ్నల్ కట్ కట్ట కూడా కట్టకూడదు సిగ్నల్. సరే గుడికాడికి రేపు మంచిగా పోదాం. ఏమైందిరా పోతాను. వానికి ఏదో పని ఉన్నదట. పని ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాడు కలిసి మాట్లాడారు. ఎందుకు వానికి అంత సైకో చెప్తాను, ఈ మధ్యలో అట్లా చెప్తాను రా. ఏమైందట? ఏమో వాడికి అంత పిచ్చి చేసినట్టు అవుతుంది. ఏమో దగ్గర పోతాడు, చక్కగా పోతాను లేడు. నీతో అప్పుడు మాట్లాడుతుండొచ్చు అంతే. అంతా వాడు ఫోన్ కూడా ఎత్తలేడు, మధ్యలో ఫోన్ కూడా ఎత్తలేడు. జాగ్రత్తగా విను. మీరు ఈరోజు ఊరిని కలిసిరు. అసలు ఎవర్రా నువ్వు? వాంటూ తిరిగితే మీ ప్రాణానికి ప్రమాదం. వాడు మంచోడు కాదు. మంచోడు కాదా? జాగ్రత్తగా ఉండు, ప్రాణాలని కాపాడుకో. హలో హలో, మీరు రోజు తిరుగుతారా? మీదికే తెలవదురా? మాకేనే తెలుసురా అయ్యా, ఇంత లోపలికి ఉంటుందని. నేను అక్కడెక్కడో ఉంటుంది అనుకున్నా. ఆ సైడే వచ్చిపోతాను. మీ మీదకి వచ్చిపోతాను ఇంకంతే. ఓటర్ మీద మారా ఇదేందిరో? అదే దిష్టి బొమ్మ. అవునా? సాటాలు ఎత్తుకోతారని అక్కడ పెట్టిల్లు.
వాడికి చెప్పకురా. ఏ చెప్పగాని గుళ్ళు చూపిస్తాను గుడికి గుళ్ళకైతే పోయి పదంపా మరి వాడు ఏమన్నా అనుకోడా మళ్ళీ వాడిని ఊరికే సపరేట్ ఫోన్ అయితే చూద్దాం తీరా. క్లోజ్ చేసిరంగా అంతే అని ఎప్పటికీ పూజలు చేసినప్పుడే ఉంటుంది. ఎటువంటి రాకలేడా ఇంటికాడ రాకి ఎక్కడ పోయిండో ఏమో బిడ్డ సోపతులు పట్టుకొని పోయిండు అని గాచారం మంచిగా లేదు ఏం లేదు జర బాంచని అన్నాను ఉంటే జాడ పట్టి జర దూరం సరే అసలు ఏమైంది రాకి ఏమైంది చెప్పు. మరి ఫోన్ చేస్తే వెళ్దాం తీరా. అలా వాడే హలో నేను చెప్పిన పని ఏం చేశాను? అరే ఎవ్వరా నువ్వు మొన్నటి నుంచి ఫోన్ చేసి చంపుతాను. కేవలం నువ్వు కాపాడుకోపోలే కూడా మళ్ళీ అసలు ఏమేరకరా నువ్వు వాని గురించి నీకు ఎట్లా తెలిసి చెప్పురా. చనిపోతాడు ఖచ్చితంగా. మరి వాడేమో కానీ నాకు మొన్నటి నుంచి ఫోన్ చేసి పిచ్చి చెప్తాను. అరే జాగ్రత్త. హలో నేనే హలో 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 ఇద్దాం కదా 4-5 గజస్తంభాలే కదా మొత్తం ఇవి పెద్ద పెద్ద రాళ్ళు. మరి వాడు ఎట్లా వస్తున్నాడు? నడుచుకుంటూ వస్తాడట. రమ్మన్నా. ఇంత దూరం మరి 3 కిలోమీటర్స్ రా. ఏం కత్తి ఏం రాస్తున్నావు రా ఇటీ? డైరీ రా. అరే అది అవసరం లేదు తీరా. ఒకసారి అరే ఎవరైరా పేర్లు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి రాసినావు. అరే అది ఎప్పటికీ నాతో ఉండే నా చేతి జ్ఞాపకం రా ఈ పేర్లు. ఇలా నాకు బాగా ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకుంటే కానీ వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు నాతో లేరురా. ఎందుకో లేరు అసలు భూమినే లేరు. అరే వీళ్ళందరూ లేకపోతే ఏందిరా నేను ఉన్నాయా రా. ఎందుకు బాధపడుతున్నావు అట్లా? అరే రే రే ఏం కాదు. పెన్నిటి రే వాడేరా గుడి వెనక వేయండి రా. ఛాన్సేపు అయితే పోయి ఏం చేస్తాం ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడతాను. నీకు విషయం చెప్పాలి. ఏంటిది? నీకు విషయం చెప్పాలి. అరే ఏంటిదిరా? ఇగో చెప్పేది అరే ఎందుకు అనుమానం ఏంటి చెప్పు. చెప్తా పాటు ఇగో ఇగో నీకు ఒక దాని గురించి నీకు తెలియదురా. ఇందాకనే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆకాశ్ రమ్మన్నట్టు ఎవడు వాడు ఫోన్. అరే నువ్వు నాతో అట్లా మాట్లాడకరా. నిజంగా అరే నీ వాళ్ళ నానమ్మ నిజం రాదు ఎవడు ఆకాశ్ రామన్నట్టు నా మాట రాదు. రే నిజాన్ని చెప్తా అంటున్నా నీకు ఆశ్రమం పంచలేవో నేనే చంపుతారా నేను చెప్పేది నువ్వు నిజం చెప్తానా. వాడు మంచోడు కాదు నేను చెప్తాను వాని గురించి. వాడు ఆకాశ్ రామన్నట్టు ఎవడో ఫోన్ చేసిండు వాని గురించి మొత్తం చెప్పిండ్రు. వాళ్ళ నానమ్మని కూడా అడిగినా నేను. నాతో అట్లా చెప్పకరా. రే నాకు పిచ్చి లేకపోతే నిజం చెప్తానా. చెప్పు మాట. అరే అరే చెప్పేది వినవారా. అరే నువ్వు జర సైలెంట్. నమస్తే తాత.
చెప్పేది ఇంట్లో వాడు ఇంటే బాధపడతాడు ఏదెవరో నేనే చంపుతారా నిన్ను ఇంత కోపం వస్తుంది నాకు. రే ఓ పని పడ్డదిరా నీతో. ఎక్కడ రావాలి ఏం కదా అని మళ్ళీ చెప్తా. ఓ పని చేయాలి. చిన్న పని పడ్డది. హలో అరే ఓ పని చెప్తే చేయాలరా నువ్వు. చెప్పు. బాయ్ కాడ రారా నువ్వు ఒకసారి. బాయ్ కాడ పో. రావాలనా పోవాలనా? సరే నీకు కొద్దిగా వేరే పని వచ్చిన బాయ్ కాడ 3 రోజులు. అరే అటు దిక్కు ఎవరు ఉండరు కదరా. ఇంకోసారి నేను ఫోన్ చేస్తే అసలే ఎత్తా. అది ఇవ్వరాక అన్నీ మనసులో పెట్టుకోకరా. పోరా ఇంకా పోరా రే. సోది సల్లగా ఉన్నా. అమ్మ ఒక్కలేడేంద్రా రైడా. రే బాయ్ కాడ పోమన్నా వాడు ఫోన్ చేసి తెచ్చుతలేడు. నువ్వే స్విచ్ ఆఫ్. సరే వాడు ఎందుకు ఎత్తుతలేడు ఫోను? నేనే చంపుతారా రే. రే అని చావుకు అస్సలు కారణం ఎవరో తెలిసిండ్రా. ఎక్కడ ఇక్కడ మనూరు గోదాములు ఉన్నారు. రారా నువ్వు అర్జెంటుగా. వస్తున్నా
మరి ఎవరు అరే వాడిని చంపేసినాడు, ఇగో ఇందులో ఉన్నారా. ఎందుకు చేసినావురా రే, ఎందుకు చేసినావురా? అసలు నన్ను ఎందుకు కొట్టామని చెప్పినా చెప్తా.